ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి బరిలోకి దిగడంపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మజ్లిస్ని ఏకగ్రీవంగా గెలిపించడానికి ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కేసీఆర్ల రాజకీయ కుట్రను బద్దలు కొట్టి తాము హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక మజ్లిస్ పార్టీ గెలవాలని హైదరాబాద్ ప్రజలు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇక అధికార పార్టీకి భాగ్యనగర వాసులు షాక్ ఇవ్వడం ఖాయమంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సాకులిస్తున్నటువంటి కాషాయదళం మరో సాకు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మరో సాకు ఇస్తారా అధికార పార్టీకి? మేము ఇవ్వడం కాదు, హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇస్తారు కూడా భవిష్యత్తులో కూడా. సార్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండూ దూరంగా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ రెండు పార్టీలు కూడా రాహుల్ గాంధీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు కలిసి ఈరోజు ఏకగ్రీవంగా మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం ఒక పథకం ప్రకారము వారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాజకీయ కుట్రను బద్దలు కొట్టి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఈరోజు ఎన్నికల్లో మరి ఎందుకు పోటీ చేయకుండా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలెవరు కూడా మజ్లిస్ పార్టీ బలపడాలని, మజ్లిస్ పార్టీ గెలవాలని ఎవరు కోరుకోరు. అందరూ కూడా ఈరోజు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ఈ విషయం పైన వచ్చేటువంటి రోజుల్లో చర్చ జరగబోతా ఉంది. సరే, సంఖ్యాబలం లేకపోయినా మీరు అభ్యర్థిని పెట్టారు. దీన్ని ఏ విధంగా అంటే ఓట్లని ఇటువైపు పడతాయి? ఖచ్చితంగా మజ్లిస్ పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఇది కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ ఓటర్స్ కానీ, స్వతంత్రులు కానీ అందరూ కూడా ఈరోజు మరి ఆత్మసాక్షిగా ఓటు వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఫైనల్గా రేపు జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుగుతుంది? రేపు దేశమంతా కూడా పార్టీ స్థాపన దినోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అన్ని గ్రామాలలో, అన్ని పోలింగ్ బూతుల్లో కూడా పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద, పార్టీ కార్యాలయాల మీద పార్టీ జెండాలు ఎగరవేసి పార్టీ సీనియర్ నాయకులను కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఈ రకంగా అనేక రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే మొత్తానికి మరొకసారి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేననేటటువంటి అంశం మరొకసారి స్పష్టమైంది. కావాలనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి అధికార పార్టీకి సాకిస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నదని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్.